హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వరలక్ష్మి. మీరు ఎలా ఉన్నారండి? నేను చాలా చాలా బాగున్నాను. నేను చేయబోయేది సొరకాయ రొయ్యల కూర అండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ముందుగా ఎండు రొయ్యలను తీసుకొని ఇలా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం వేడి వాటర్ తీసుకొని అందులో వేసి తీసేసుకోవాలి. తర్వాత సొరకాయని పైన పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి 2-3 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి. కాసేపు మూత పెట్టుకొని ఒకసారి తీసి కలుపుకొని ఈ వేడి వాటర్లో ఉన్న రొయ్యలను తీసి దీంట్లో వేసుకోవాలి. ఇది ఆయిల్లో ఫ్రై అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, వేసి కలుపుకొని సొరకాయ ముక్కల్ని వేసి కలుపుకోవాలి. దీంట్లో వాటర్ అస్సలు వేయొద్దు, సొరకాయలు ఉన్న వాటరే సరిపోతుంది. ఈ కర్రీ అంతా సిమ్లోనే ఉడికించుకోవాలి. ఒకసారి మూత తీసి కలుపుకొని ఈ సొరకాయ రొయ్యలు కాకుండా బీరకాయ రొయ్యలు కూడా వండుకుంటారండి. మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను అది కూడా చేసి పెడతాను. ఇవి కొంచెం మగ్గాక కొంచెం కారం, కొంచెం సాల్ట్, తగినంత మన కర్రీకి సరిపడా కారం వేసుకొని మూత పెట్టేసుకొని ఒకసారి తీసి కలుపుకోవాలి. కొంచెం గరం మసాలా వేసి
ఇలా కొత్తిమీర వేసిన తర్వాత కాసేపు ఉంచుకొని ఉంచేసుకుంటే సరిపోతుంది. టేస్టీ సొరకాయ రొయ్యల కూర రెడీ అయిపోయినట్టే. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.